హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకునే నోటిఫికేషన్ అనమాట. 10వ తరగతి పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి కంటే బిలో ఉన్న క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకో చిన్న ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఎంపిక చేస్తారు. కేవలం మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ మెరిట్ బేస్ పైన షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయట్లేదు గైస్. ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఆపర్చునిటీ అస్సలు వదులుకోవద్దు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన ఎటువంటి లింక్ అయినా కూడా నేను టెలిగ్రామ్ ఛానల్‌లో పేస్ట్ చేస్తాను. అక్కడి నుంచి యాక్సెస్ చేయండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయింది. డిపార్ట్మెంట్ ఆఫ్ విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థ నుంచి అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ ఇది. సో ఈ వెబ్సైట్ గనుక క్లిక్ చేసి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. క్రిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ వేకెన్సీ నోటిఫికేషన్ ఉంది. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి శిశు విహార్ అనే సంస్థకు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను క్లిక్ చేసిన పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అయింది. దాని గురించి ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో మనకు డిస్కస్ చేసుకున్నట్టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ 20th ఆగస్ట్ రోజు అయితే రిలీజ్ అయింది. నెంబర్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2432/E/2010 అనమాట. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేకెన్సీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ఎస్ఎస్ఏ అంటే స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ, శిశు విహార్, ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, విమెన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఇక్కడ ఎస్సీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మనకు వేకెన్సీస్‌లోకి వెళ్ళిపోతే గనుక నర్స్ అనే పొజిషన్‌కి వేకెన్సీస్ ఉన్నాయి. విమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళిపోతే గనక షుడ్ బి క్వాలిఫైడ్ మెడికల్ పర్సనల్ విత్ రిలవెంట్ క్వాలిఫికేషన్ ఏఎన్ఎం అనమాట. మీకు ఏఎన్ఎం ఉండాలి. దాంతో పాటు మెడికల్ పర్సనల్‌కి సంబంధించి రిలవెంట్ క్వాలిఫికేషన్ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మనకు 25-35 ఇయర్స్ మధ్యలో ఉన్న ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. రెమ్యునరేషన్ చూసుకుంటే మనకు 13,240 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో నెక్స్ట్ చౌకీదార్ అనే పొజిషన్‌కి మనకు 3 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. జస్ట్ కమిటెడ్ అయి ఉండాలా, అజైల్ పర్సన్ అయి ఉండాలా, యాక్టివ్ పర్సన్ ఉండాలా. నో పాస్ట్ రికార్డ్ ఆఫ్ moral turpitude and a person who does not have addictions like drinking alcohol, chewing gum, గుట్కా ఎక్సెట్రా. సింపుల్ గైస్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా చౌకీదార్ అనే పొజిషన్‌కి వీళ్ళైతే తీసుకుంటున్నారు. మీకు 25-30, 50 ఇయర్స్ వరకు ఉన్న మధ్యలో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సాలరీ వచ్చేసి 14,500 సాలరీ ఇస్తున్నారు గైస్. క్వాలిఫికేషన్ అవసరం లేదు. జస్ట్ యాక్టివ్ ఉంటే సరిపోతుంది. 25 ఇయర్స్ టు 50 ఇయర్స్ ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటారో అందరూ ఇమ్మీడియేట్‌గా అప్లై చేసేసేయండి. నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్స్ 1 మేల్ వేకెన్సీ ఉంది. 2 ఫీమేల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్ 3 వేకెన్సీస్. మినిమమ్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలా. యూ షుడ్ నాట్ బి ఆన్ ట్రేడ్ మెన్ ఇన్ యాక్టివ్ సర్వీస్ అనమాట. ఎబిలిటీ టు రీడ్, రైట్ అండ్ స్పీక్ ఇన్ తెలుగు, హిందీ ఆర్ ఇంగ్లీష్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు మాట్లాడడం, చదవడం, రాయడం రావాలా తెలుగు, హిందీ, ఇంగ్లీష్. నాలెడ్జ్ ఆఫ్ మెయింటైనింగ్ విజిటర్ పాస్ సిస్టమ్, వెరిఫికేషన్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ మెటీరియల్, అలాగే మూవ్‌మెంట్ ఆఫ్ రికార్డ్స్, లాక్ అండ్ కీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఫైర్ ఫైటింగ్, యూసేజ్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఇలా వివిధ రకాలుగా మీకు ఇవన్నీ తెలుసుంటే గనక మీకైతే డిజైరబుల్ అనమాట మీరు. సో మనకు ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 21-35 ఇయర్స్ మధ్యలోనే ఉందనమాట. సో మనకు సాలరీ చూసుకుంటే 15,600. వీటన్నిటికంటే సెక్యూరిటీ గార్డ్స్‌కి మాత్రమే సాలరీ ఎక్కువగా అయితే ఉందనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్‌కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉందనమాట. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ ఎక్సెప్షన్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో ఎక్సెప్ట్ సీరియల్ నంబర్ 3. సో ఈ సీరియల్ నంబర్ 3కి మాత్రం వీళ్ళు ఎలిజిబుల్ కాదు. మిగతా వాటికైతే ఎలిజిబుల్ అనమాట. So eligibility criteria, discard application form, post announcement can log on to this and submit the filed in application at Office of District Welfare Officer అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఇదే పీడీఎఫ్ ఫైల్‌లో లాస్ట్‌లో ఒక అప్లికేషన్ ఫామ్ ఉంది. అప్లికేషన్ ఫామ్ పూర్తిగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. లాస్ట్ స్క్రోల్ చేసినాక పీడీఎఫ్ ఫైల్ కింద మనకొచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఉందన్నమాట. ఓకే. సో ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్‌ఔట్ తీసుకొని, ఈ డీటెయిల్స్ అన్నీ పూర్తిగా ఫిలప్ చేయండి. ఫోటో అఫిక్స్ చేయండి. మీ నేమ్, ఫుల్ నేమ్ రాయండి. రెసిడెన్షియల్ అడ్రెస్, ఫోన్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, మీరు మేలా, ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. ఏజ్ అన్ని మెన్షన్ చేసి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమున్నాయో ప్రతి ఒక్కటి క్లియర్‌గా మెన్షన్ చేసి, ట్రైనింగ్స్ ఏమేమి అటెండ్ అయ్యారో అవన్నీ మెన్షన్ చేయండి. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ కూడా మెన్షన్ చేసి, కంప్యూటర్ స్కిల్ కానీ, అవార్డ్స్ కానీ, సో ఉన్నాయో ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి,
ఇక్కడ టైటిల్, రిఫరెన్సెస్ ఇద్దరు రిఫరెన్సెస్ నేమ్ ఇచ్చి వాళ్ళ నేమ్, అడ్రెస్, వాళ్ళ మొబైల్ నంబర్స్ అన్నీ మెన్షన్ చేయండి. అండర్‌టేకింగ్ సిగ్నేచర్ పెట్టి మీ డేట్ రాసేసి, సంతకం పెట్టేసేసి అప్లికేషన్ అయితే ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రిజిస్టర్ పోస్ట్ ద్వారా. అడ్రెస్ ఇప్పుడు మీకు చూపిస్తాను. అడ్రెస్ నోట్ డౌన్ చేసుకోండి గైస్. అడ్రెస్ వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మనకు చూసుకున్నట్టయితే ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ హైదరాబాద్, స్నేహ సిల్వర్ జూబ్లీ కాంప్లెక్స్, 4th ఫ్లోర్, రూమ్ నెంబర్ 404, హైదరాబాద్ కలెక్టర్ ప్రెమిసెస్ లక్డీ కపుల్, హైదరాబాద్ 500004 అన్నమాట. ఈ పిన్ కోడ్ రాసి పోస్ట్‌లో పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఎన్‌క్లోజ్ చేసి పంపించండి. ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి గైస్ అడ్రెస్ సంబంధించి డీటెయిల్స్. అప్లికేషన్స్ అరైవింగ్ లేట్ డ్యూ టు ద పోస్టల్ డిలే విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అన్నమాట. 15th సెప్టెంబర్ లోపు ఈ అప్లికేషన్ ప్రతి ఒక్కటి చేరాలని క్లియర్‌గా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు గైస్. అవైలబిలిటీ అప్లికేషన్ వచ్చేసి 26th మనకు ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది. బట్ మీ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ రిసిప్ట్ వచ్చేసి 15th సెప్టెంబర్ లోపు రీచ్ అవ్వాలి. మనకి ఇంకా టైం ఉందన్నమాట. ఇంకా 8 డేస్ టైం ఉంది. ప్రతి ఒక్కరు ఇమ్మీడియేట్‌గా ప్రింట్ ఔట్ తీసేసుకొని ఇమ్మీడియేట్‌గా పంపించేసేయండి గైస్. సో, అస్సలు వదలొద్దు. ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే గనుక మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు వాళ్ళు. సో, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ప్రతి ఒక్కటి మీరైతే వ్యాలిడ్‌ది పెట్టండి అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు. సో, మీరు గనుక క్వాలిఫై అయితే గనుక మీకు కాల్ కానీ, ఈమెయిల్ గానీ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఎటువంటి ఎగ్జామ్ లేదు. ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా లేదనమాట. ప్రతి ఒక్కరు ఇమ్మీడియేట్‌గా అప్లై చేసేయొచ్చు. సో, చూసుకున్నట్టయితే మనకిక్కడ అఫీషియల్‌గా మనకు అక్కేశ్వరరావు ఎంఏ, ఎంఫిల్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ హైదరాబాద్. ఇక్కడ నుంచి మనకైతే డైరెక్టర్ విమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్‌కైతే మనకు ఫస్ట్ ఇంటిమేషన్ అయితే ఎళ్ళిందనమాట. సబ్జెక్ట్‌లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. మనకు సెక్యూరిటీ గార్డ్స్ కానీ, ఫీమేల్, మేల్ కాంట్రాక్ట్ బేస్డ్ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ శిశు విహార్ హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ అయితే పంపించారు. సో, రిక్వెస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ యాస్ పర్ ద ఇన్‌స్ట్రక్షన్ ఇష్యూడ్ బై రెఫరెన్స్ 1st to 4th cited as per the approval of the district collector at Hyderabad by reference 5th cited. Permission has been accorded to issue a paper notification to fill the following vacant positions specialized adoption agency శిశువిహార్ హైదరాబాద్. సో, ఫస్ట్ కలెక్టర్‌కి వీళ్ళు అర్జీ పెట్టుకుంటే అదైతే అప్రూవల్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ అప్రూవ్ చేసి మనం దెన్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్‌గా మనకు వెబ్‌సైట్‌లో అయితే రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో, ఇది గనక మీరు పర్ఫార్మెన్స్ బాగా ఉంటే గనక మిమ్మల్ని ఫ్యూచర్‌లో పర్మనెంట్ కూడా చేస్తారు. సో, మీరు దాని గురించి పెద్ద టెన్షన్ పడకుండా ఇమ్మీడియేట్‌గా అప్లై చేసేసేయండి గైస్. ఒక మంచి ఆపర్చునిటీ. సో, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ చౌకీదార్ అనే పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. 14,500 సాలరీ అంటే మామూలు విషయం కాదు కదా! మీకు ఒకటే ఒకటి మీకు ఆల్కహాల్ తాగడం గాని, సిగరెట్, గుట్కా ఇవన్నీ అలవాటు లేకపోతే సరిపోతుంది. మిగతా వాళ్ళు చూసి ఇంటర్వ్యూ అన్న యాక్టివ్ ఉంటే చూసుకొని తీసేసుకుంటారనమాట. ఓకే. సో, అస్సలు మిస్‌యూజ్ చేసుకోకండి గైస్. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నీ ప్రొవైడ్ చేశాను. ఎటువంటి లింక్ అయినా కూడా మన టెలిగ్రామ్ ఛానెల్ ఉంటది. అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేయండి. ఓకే. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.